హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 2 రోజులది ఉంటుంది. ఇది వచ్చేసి సోమవారం రోజు మంగళవారం రోజు 2 రోజులది ఉంటుందన్నమాట. సోమవారం ఎక్కువైతే తీయలేదు వ్లాగు, ఇంకా ఉదయం నుంచి వ్లాగ్ తీయలేదు. పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ అయితే తీయడం స్టార్ట్ చేశాను. ఇంకా ముందు రోజు నైట్ సండే రోజు నైట్ గ్రహణం ఉండింది కదా, ఇంకా ఉదయాన్నే 5 గంటలకు లేచి నేను సోమవారం రోజు ఇంకా కసులు కొట్టి బండలు తుడిచి స్నానం చేసేసి ఒక పక్క పూజ చేసుకుంటూనే ఒక పక్క వంట మొత్తం చేసేసాను. టిఫిన్ అన్నీ చేసేసాను. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత పూర్తి అయింది పూజ. ఇంకా దేవుడి సామాన్లు కానీ అలాంటివి కడుక్కుంటూ ఉన్నాను వంట చేసుకుంటూ టైం దొరికినప్పుడు. కాకపోతే పూజ మొత్తం పూర్తి అయ్యేసరికి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత పూజ పూర్తి అయిపోయింది. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ వేసి ఇచ్చాను. మధ్యాహ్నం లంచ్కి ఏం చేయలేదు, సింపుల్గా అన్నం వండి చింతకాయ తొక్కు ఒక్కటి చేసేసాను అంతే. ఉదయం దోశ చేశాను అంటే రాత్రి కూడా దోశనే అడుగుతారు మా ఇంట్లో. ఇంకా దానికోసం మధ్యాహ్నం ఓన్లీ పచ్చడి ఒకటి చేశాను, పెరుగు ఎలాగో ఉండింది అనేసి. ఇంకా దోశలోకి ఉదయం ఎప్పుడులాగే ఇంకా ఉల్లిగడ్డ కారము ఆలు మసాలా ఇవన్నీ చేసి పెట్టేశాను. ఇంకా చట్నీ కూడా ఉంది, దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దేవుడికి నైవేద్యంగా వచ్చేసి ఈరోజు బెల్లం పొంగల్ చేశాను. ఇంకా పటాలు అవన్నీ కడిగాను కదా, గ్రహణం అయిపోయింది అనేసి. పిల్లలు వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్నాను. చెప్పాను కదా ఖాళీగా ఉంటే ఏదో ఒక పని క్రియేట్ చేసుకుంటాం అనేసి. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఆ ఖాళీ పనిలో ఇదే అనమాట. అది కొబ్బరి నూనె అయితే చేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఇంట్లో ఒక 3 టెంకాయలు కొట్టినవి ఉన్నాయి, పండగప్పుడు అయితే కొట్టాను. అవి అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకేదో ఒకటి చేద్దాం అనుకుంటూ ఫైనల్గా అయితే సరేలే కొబ్బరి నూనె అయితే చేద్దాము అనేసి ఫిక్స్ అయిపోయాను. అంటే ముందు రోజే నేను దీన్ని ముక్కలాగా కట్ చేసేసి కొబ్బరి ఇంకా మిక్సీ పట్టి పాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు ఉదయం చూసేసరికి ఒక లేయర్ లాగా వచ్చేసింది ఆ క్రీమ్ మొత్తము కొబ్బరిది. అది తీసి ఇలా బాండీలో వేసేసి స్టవ్ పైన పెట్టి కలుపుతూ మరిగిస్తుంటే ఇలా మనకు ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయిందనమాట. ఇంతకుముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఒకసారి చేశాను, అప్పుడు కూడా బాగా వచ్చింది. అప్పుడే బాగా వచ్చింది ఇప్పటికంటే. ఈసారి ఎందుకో ఆయిల్ కొంచెం ఎర్రగా వచ్చిందనమాట. అంటే ఆ కొబ్బరి కొంచెము ఎర్రగా అయ్యింది, దానివల్ల అనుకుంటున్నాను. ఇంకెక్కడో ఏం జరిగిందో తెలియదు కానీ కాకపోతే నూనె మాత్రం చాలా బాగా వచ్చింది. మనం బయట కొన్నది కొంచెం జిడ్డు ఎక్కువ ఉంటుంది, ఇంట్లో చేసుకునేది ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. జిడ్డు కూడా అంతగా లేదు, చాలా బాగుంది. 3 టెంకాయలు కొడితే ఇంత నూనె వచ్చిందనమాట. చూపిస్తాను నూనె కూడా మీకు. అంతా అయిన తర్వాత ఇలా వడబోస్తూ ఉన్నాను. ఆ క్రీమ్ మొత్తం మరిగి దగ్గరకు అయిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేసి ఆ క్రీమ్ అంతా అలా ఉండిపోయింది చూడండి. ఏదో దీనికి సగానికన్నా అవుతుందేమో ఈ టిఫిన్కి అనుకుంటే దానికి కొంచెమే అయ్యింది. 3 కొబ్బరి గిన్నెలకి ఎంత వస్తే మనం డబ్బా కొంటాము, మరి అది ఇంకా ఎంతవరకు నిజమో కొబ్బరి నూనె తెలియదు. దాంట్లో మాత్రం ఖచ్చితంగా కల్తీ అనేది ఉంటుంది. కొబ్బరి నూనె మాత్రం చాలా బాగుందన్నమాట. దీన్ని వాడడం కూడా స్టార్ట్ చేశాను, మా అమ్మాయి పెడుతున్నాను, నేను కూడా పెట్టేసుకున్నాను. అంత జిడ్డు అయితే అనిపించలేదు. మామూలుగా బయట పారాషూట్ అయితే వాడతాను అనమాట, నేను ఎప్పుడు అదే వాడతాను, ఇంకేది వాడను. అది కొంచెం జిడ్డు బాగా అనిపిస్తుంది. ఇది అయితే వాడుతున్నప్పటి నుంచి అంత జిడ్డు కూడా ఏం లేదనమాట. లైట్ వెయిట్గా ఉంది, అంత పతలాగా ఉందన్నమాట. కొబ్బరి కూడా మంచి స్మెల్ కూడా ఉంది. ఇంకా ఖాళీగా ఉన్నాననేసి పని పెట్టేసుకున్నాను. ఊరికే ఉంటామా చెప్పండి. కొబ్బరితో స్వీట్ చేద్దాం అనుకున్నాను, కొబ్బరి ఉండల్లాగా. మళ్ళీ తింటారో లేదో మా ఇంట్లో అనేసి ఫైనల్గా ఇంకా ఇలా కొబ్బరి నూనె అయితే చేసేసాను. ఇదన్నా వేస్ట్ కాకుండా ఎలాగో జుట్టుకు పట్టించుకుంటాంలే అనేసి. ఫైనల్గా అయితే చూపిస్తాను చూడండి. ఇంత అయితే అయ్యిందనమాట. ఎందుకో మరి ఎర్రగా వచ్చింది, ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు ప్యూర్ వైట్ ఉండే నూనె, అప్పుడు ఇంకా కొంచెమే అయ్యింది. ఈసారన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో చేశాను అప్పుడు. ఎందుకో పండగలో ఏమో ఉంటే కొబ్బరి కొట్టినాను అప్పుడు కూడా చేస్తే బాగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం అనమాట. నూనె అయితే కొంచెం ఎక్కువే వచ్చింది, పర్లేదు. ఇది ఇంకా ఒక 10-15 రోజులు రావచ్చు. అందరూ పెట్టుకుంటే అన్ని రోజులు కూడా రాదు. ఓన్లీ మా అమ్మాయికి ఒక్కదానికే వాడాలి అనుకుంటున్నాను. ఇంకా సాయంత్రం అయింది. ఇక్కడ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. వీళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని లాస్ట్ లాగ్లో కూడా చెప్పాను కదా. ఎగ్జామ్స్ జరిగినప్పుడల్లా వీళ్ళకి క్యాలిగ్రఫీస్ వస్తాయి, అంటే రైటింగ్ నీట్గా రాస్తే ఎగ్జామ్లో ఇలా వస్తాయి. వాళ్ళ అన్నయ్యకి వచ్చింది, ఈమెకు రాలేదని ఈమె తిప్పలు చూడండి. నాది ఇది నువ్వు పెట్టేసుకున్నావు అనేసి సతాయిస్తుంది ఇవన్నీ. మా చిన్నోడు మాత్రం చెప్పాలంటే దేవుడు, ఓపిక ఎక్కువ అనమాట వాడికి. వాళ్ళ చెల్లెలు ఎంత సతాయించినా సరే ఓర్పు పట్టుకొని ఉంటాడు, ఏమన్నాడు అంత ఈజీగా. ఎంతో కోపం వస్తే తప్ప, కోపం వచ్చిన అంత ఈజీగా కొట్టాడు, తనకు తాను కంట్రోల్ చేసుకుంటాడు. చూడండి ఎలా ఆట పట్టిస్తుందో. వాష్రూమ్లోకి వెళ్ళినా కూడా లైట్ ఆన్ చేసి ఆఫ్ చేసి సతాయిస్తుంది అనమాట. ఇంటికి వచ్చేసరికి పిచ్చోళ్ళలాగా ఇంటికి వస్తారు.
ఇంక ఈరోజు హెడ్ బాత్ చేయించాను కదా, జుట్టు మొత్తం చిందరవందర చేసేసుకుందనమాట. ఇలా ఉంటుంది పిల్లలతో. అక్కడి నుంచి వచ్చేసి ఇది మంగళవారం రోజు మినీ వ్లాగు. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఈరోజు ఉదయం కూడా దోశలు వేసాను. ముందు రోజు దోశ వేసాను అన్నాను కదా, మసాలా దోశ వేసాను. ఈరోజు మాత్రము ఇంకా మంగళవారం నాన్ వెజ్ తింటాము కాబట్టి ఎగ్ దోశ వేసిచ్చాను. చాలా రోజులైంది ఎగ్ దోశ వేయక. ఇంకా ఎగ్స్ ఉన్నాయి, దోశ పిండి ఉంది అనేసి ఎగ్ దోశ వేద్దామని పిల్లలకి ఎగ్ దోశ వేసిస్తే తిని స్కూల్కి అయితే వెళ్ళారు. ఇక్కడ మా ఆయనకు లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. అప్పటికప్పుడు వంట చేశాను అనమాట. అన్నం వండి టమాటా కర్రీ చేశాను. కూర కూడా మా ఆయనకు ఒక్కని కోసమే చేశాను. మధ్యాహ్నం మాకి చికెన్ చపాతీ చేసుకోవాలి. ఏంటి మీ ఆయన తినకుండా మీరే తింటారు అనుకోవచ్చు. లేదు, నేను అక్కడికి అందుకే వంట చేయలేదు. మధ్యాహ్నం ఇంటికి రా అందరం తిన్నట్టు ఉంటుందంటే, లేదులే నేను సాయంత్రం వచ్చి తింటాను, మీరు తినేసేయండి, ఇంకా నాకు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తినిపోవాలి అంటే లేట్ అవుతుంది, టైం సరిపోవట్లేదు. ఏం కాదులే, ఇంకా వంట కూడా చేయకుండా మళ్ళీ నేను బయట తినేస్తాను అన్నారు. ఇంకా నా ప్రాణం ఊకే లేదనమాట, ఎందుకు బయట తినడము అనేసి ఇంక అప్పుడప్పుడు ఇంట్లో అన్నం వండేసి ఇలా టమాటా కర్రీ చేసేసాను సింపుల్గా. ఈ టమాటా కూర చేయక చాలా రోజులు అయిందనమాట. ఇంక ఈరోజు అయితే చేసేసాను. ఇంకొక బాక్స్లో కర్రీ వేసాను, ఇంకో బాక్స్లో పెరుగు వేసి పక్కన పెట్టాను. ఒక సైడు స్టవ్ పైన అన్నం మగ్గుతుంది, ఆఫ్ చేసేసాను. అన్నం అయ్యింది, వేడిగా ఉందనేది అలానే పెట్టేశాను. ఇంకొక సైడు పాలైతే వేడి పెట్టేశాను. ఇంకా సామాన్లు కడగాలి. మధ్యాహ్నానికి అయితే మా ఆయన చికెన్ తీసుకురావడానికి బయటికి పోయాడు. తను వచ్చేలోపు క్యారియర్ పెట్టేస్తే తను చికెన్ ఇచ్చి డ్యూటీకి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నానికి చపాతీ చికెన్ చేసేసి సామాన్లు చాలా ఉన్నాయి, అవన్నీ కడిగేసేయాలి. ఇంకా అలాగే వంట వండాను కదా, వండినవి ఏమన్నా ఉన్నవి కొంచెంగా ఉన్నవి ఇలా గిన్నెలలో తీసి పెట్టేసి కడగాల్సినవన్నీ సింక్లో వేసేస్తాను. నిన్నటి దాకా సింక్లో నీళ్లు పోలేదన్నమాట, సరిగా బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకా రాత్రి వచ్చేసి ఒకటి డీ లాగు ఏదో పౌడర్ ఉంది, అది వేస్తే పని చేస్తుంది అనమాట. ఈరోజు నీళ్ళు అయితే పోతున్నాయి, పర్లేదు. ప్యాకెట్ కూడా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఈ వ్లాగ్లో చూపించలేదులేండి, నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. అలా సింక్లో నీళ్ళు పోకుండా, బయటకు వచ్చిన నీళ్ళు పోకుండా ఉన్నా సరే అది వేసామనుకోండి బాగా పనిచేస్తుంది. నైట్ టైం వేసేసేయాలి, నీళ్ళు పోయకూడదు అది వేసిన వెంటనే. రాత్రి మనం పడుకునే ముందు వేసేసి సింక్లో పడుకున్నామంటే ఉదయానికల్లా మనకు క్లియర్ అయిపోతుంది అనమాట. నేను అక్కడికి సింక్లో వేస్టేజ్ ఏం వేయను, తిన్న తొక్కలు అలాంటివన్నీ. ఒకటి పాతది మగ్గు ఉంటే అది పెట్టేసుకున్నాను. వంట చేసేటప్పుడు వేస్టేజ్ ఉంటుంది కదా, తొక్కలు, పిల్లలు తిన్నవి, కూరగాయలు కట్ చేసిన వేస్టేజ్, అవన్నీ ఆ మగ్గులో వేసేసుకుంటాను. ఇంకా అయినా సరే ఏమైందో ఏమో తెలియదు, అది బ్లాక్ అయిపోయినట్టే నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. అలానే సింక్లో ఒక బకెట్ పెట్టుకొని కడిగేసి ఆ నీళ్ళన్నీ ఇంకా పడేస్తున్నాను అనమాట. ఇంకా రాత్రి అది వేస్తే రోజు ఉదయం నుంచి బాగా పనిచేస్తుంది. ఆ ప్యాకెట్ ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంతకుముందు ఒకసారి కూడా అదే యూజ్ చేశాను, అది కూడా అప్పుడు బాగా పనిచేసింది. ఆ ప్యాకెట్ నేమ్ ఒకటి గుర్తుండింది అనమాట నాకు. ఇంకా అది చెప్తే మా ఆయన తీసుకొచ్చేసి ముందు రోజు ఒక రాత్రి అయితే వేసేసి పడుకున్నాం, ఉదయం నుంచి బాగా పనిచేస్తుంది. ఇంకా అన్నం అయితే అయింది, కొద్దిసేపు ఉన్న తర్వాత ఇలా బాక్స్లో పెట్టేశాను. 2 బాక్సుల్లో అన్నం పెట్టేసి ఒక బాక్స్లో కూర వేసి ఒక చిన్న బాక్స్లో సైడ్కి పెరుగు పెట్టేశాను. అలాగే ఇంకా స్నాక్స్కి వచ్చేసి ఇంట్లో కారం బొరుగులు ఉన్నాయి, అలాగే స్వీట్ కూడా ఉంది అనేసి ఒక బాక్స్లో కారం బొరుగులు, ఇంకో బాక్స్లో స్వీట్ కూడా పెట్టేశాను. ఇంకా స్నాక్స్లా కూడా తింటాడు, ఏమైనా ఆకలి వేస్తే మధ్యలో అనేసి, లేదంటే లంచ్ తిన్నాకైనా తింటాడు అనేసి పెట్టేస్తున్నాను. కాకపోతే తర్వాత స్వీట్ ఇంకా వద్దులే అనేసి స్వీట్ ఏం పెట్టించుకోలేదు, కారం బొరుగులు ఒకటి పెట్టేశాను. స్వీట్ ఏం వద్దులే బాక్స్లో అనేసి పెట్టించుకోలేదు. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత అడిగాను, ఇది పెట్టాను ఉండనిన్నా ఓకేనంటే వద్దులే అని చెప్పేస్తే తీసేసాను అనమాట. ఇంక ఇలా సింపుల్గా అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను. రోజు పెడతాను కానీ రోజు వీడియో అయితే ఏం తీయట్లేదు, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మాత్రమే వీడియో తీస్తాను. ఇంకా పాలు కూడా వేడయ్యాయి. ఇంకా ఉదయాన్నే పూజ అన్నీ పూర్తి అయిపోయాయి అనమాట. ఇంకా సామాన్లు అయితే ఎక్కువనే ఉన్నాయి, వంట చేసేటప్పుడు కడుగుదాంలే అనేసి ఇంకేం కడగలేదు, అలానే పెట్టేశాను. ఇదిగోండి పొద్దున్నే పూజ అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయితే ఇక్కడ వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. 11కు 11:10కు వంట అయితే స్టార్ట్ చేశాను. వంట మొత్తం అయిపోయేసరికి నాకు 12:40 అయ్యింది కరెక్ట్ టైం వచ్చేసి. చికెన్ ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తాను, సింపుల్గానే చేస్తాను అనమాట. స్టవ్ పైన బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసేయాలి. ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి టమాటా కూడా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. చికెన్ అయితే తెచ్చిన వెంటనే దాన్ని కడిగి పెట్టేశాను. కడిగిన తర్వాత నీళ్ళు మొత్తం కారిపోయిన తర్వాత
ఇందులో పసుపు, ఉప్పు, కారము, కొబ్బరి పొడి, ధనియా పౌడరు ఇవన్నీ వేసి కొంచెం పెరుగు వేసి కలిపి ఇది ఒక అరగంట సేపు పక్కన పెట్టేశాను. ఇదంతా మనకు ఉల్లిగడ్డ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, మసాలాలు వేసి కలిపి పెట్టేసుకున్నాము కదా. ఈ చికెన్ అంతా వేసి బాగా కలిపేసుకోవడమే. చికెన్ మీద మూత పెట్టకూడదు. మూత పెట్టేస్తే మనకు ఓ రకంగా ఉంటుందన్నమాట. నీళ్ళు మొత్తం బయటికి ఊరేసి నేనైతే ఇంకా మూత ఏం పెట్టాను, నీళ్ళు అప్పుడే పోయలేదు. చికెన్ మూత పెట్టకుండా కొద్దిసేపు మగ్గనిస్తే అందులో ఉన్న వాటర్ బయటికి వచ్చి అది ఇంకిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసాను. ఒక చిన్న గ్లాస్ వేసాను అంతే. చూడండి, మంచి గ్రేవీగా అయితే చికెన్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసాను. కరివేపాకు అయితే లేదు, కరివేపాకు ఏం వేయలేదు. చికెన్లో కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది, మటన్లో బాగుంటుంది అనమాట టేస్ట్ అంతగా. చికెన్లో వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా చికెన్ అయితే అయ్యింది. ఉదయాన్నే అన్నం వండాను కదా, అన్నం కూడా ఉంది. సామాన్లన్నీ కడిగేసాను. ఇప్పుడు చపాతీ పిండి కలిపి పెట్టి చపాతీ అయితే చేయాలి. ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయి, చపాతీ చేయడం ఒకటే ఉంది. ఇంకా నాకైతే ఈ చపాతీ కన్నా రొట్టె చేయడమే ఈజీ అనిపిస్తుంది. ఈ పిండి కలపడం, నానబెట్టడం ఆ పనులు ఏమి ఉండవు రొట్టెకైతే. ఈ చపాతీకి అయితే పిండి కలిపెట్టి ఒక అరగంట సేపు అన్నా నానబెట్టుకోవాలి, తర్వాత రుద్దాలి, కాల్చాలి, ఇలా ఉంటుందన్నమాట. రొట్టె అయితే అలా కాదు, నీళ్ళు పోసి ఒకటేసారి కలిపేసి టకటకా రొట్టెలు కొట్టేసేయడమే. ఒక పక్క రొట్టె కాలుతుంటే ఒక పక్క రొట్టె కొట్టేసేయచ్చు. చపాతీ మాత్రం నాకు ఈజీ అనిపించదు అనమాట, రొట్టెనే ఈజీ అనిపిస్తుంది. అన్నీ ఇలా పిండి కలిపి కొద్దిసేపు నానిన తర్వాత అన్ని బాల్స్ లాగా చేసుకొని ఇంకా అన్నీ రుద్దేసి తర్వాత కాలుస్తాను. ఎప్పుడు చేసినా చపాతీ ఇలానే చేస్తానన్నమాట. కాల్చుకుంటూ రుద్దాలంటే చపాతీలు ఊరికేనే మాడిపోతాయి. చిన్నగా మంట పెట్టి కాలుస్తే చపాతీలు ఒట్టిగా అయిపోతాయి అన్నమాట. హై ఫ్లేమ్లోనే పెట్టి మంట పెద్దగానే పెట్టేసి వెంటనే తిప్పుకుంటూ కాలుస్తే చపాతీలు సాయంత్రం వరకున్నా మెత్తగా ఉంటాయి. దగ్గరుండి మరి తిప్పుకుంటూ కాల్చాలి. రొట్టె అయితే అలా కాదు కదా, రొట్టె కొంచెం కాలడానికి టైం పడుతుంది కాబట్టి ఆలోపు రొట్టె కొట్టేసేయచ్చు. చపాతీలు అలా కాదు, అన్నీ ఇలా రుద్ది పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి కాలుస్తూ ఉన్నాను. పిల్లలు వచ్చేలోపు అన్నీ వంట మొత్తం పూర్తి చేసి తీసుకెళ్ళి హాల్లో పెట్టేసేయాలి. ఈరోజు పిల్లలు మధ్యాహ్నం ఇంటికి రావడానికి కొంచెం టైం పట్టింది. నాకేమో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. రోజు 12:45 12:50 అంతా వదిలితే 1 లోపు ఇంటికి వస్తుండే, మహా అంటే 1 అవుతుండే. ఈరోజు 1:10 అయిందనమాట పిల్లలు రావడానికి. నేను అక్కడికి మేడంకి ఫోన్ చేస్తే మేడం ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇంకా ఎగ్జామ్ జరుగుతూ ఉండిందనేసి పిల్లలు ఇంటికి వచ్చాక చెప్పారు. నేను కొంచెం కిందికి వెళ్ళి చూస్తే ఇంక అప్పుడైతే ఇంటికి వస్తూ ఉన్నారని ఇంక ఇంటికి వచ్చేసాను. ఇంక ఇదిగోండి అన్నీ చేసినవన్నీ ఇక్కడ హాల్లో పెట్టేసాను రెడీగా. ఎమ్మి చికెన్, చపాతీ, వైట్ రైస్, పెరుగు, ఇంతే సింపుల్గానే. ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.